నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరా. హరిహర వీరమల్లు చిత్రానికి సంబంధించినటువంటి అనేక రకాల అంశాల గురించి, జరుగుతున్న వాస్తవాలకు సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చింతా రాజశేఖర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, సినిమా ఏమైనా చూసారా? నేను సినిమాలు చూడడం మానేశాను. ఓకే, రైట్. అయితే ఈ చిత్రానికి సంబంధించి రిలీజ్ అయ్యే ముందు నుంచి వాగ్వాదాలు రన్ అవుతున్నాయి. రిలీజ్ అయిన తర్వాత చాలా వరకు అంటే వ్యతిరేకత ఎక్కువైంది సార్. ప్రధానంగా ఒకటి ఏంటంటే, సినిమా రేట్లు ఇష్టానుసారం పెంచారు, అధికార దుర్వినియోగం చేశారు అనేది ఒకటి. సో మీరేమంటారు అసలు ఈ ఇష్యూలో? నేను 5 రోజుల క్రితము ఒక డిప్యూటీ సీఎంగా ఉండి, ఆ డిప్యూటీ సీఎం చెందిన పార్టీ వ్యక్తి సినిమాటోగ్రఫీగా మంత్రిగా ఉన్నప్పుడు సినిమా రేట్లు ఎలా పెంచుకుంటారు, అది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది కదా అని ఒక ఫేస్బుక్ పోస్ట్ పెట్టడం జరిగింది. మీకు స్క్రీన్ షాట్ కూడా పంపిస్తాను. రైట్. అది అయిపోయిన 1-2 రోజులకి మనకి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్ గారు కూడా ఆయన కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏసీబీకిను చీఫ్ సెక్రటరీ గారికి, డీజీపీ గారికి లేఖ రాసినట్టున్నారు. సో అది ముమ్మాటికి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్టే. అది మీరు ఒక అధికార దుర్వినియోగం, దాంట్లో డౌటే లేదు. సో అది చేయటం వలన మీరు రైట్ సార్. ఇప్పుడు ఆయన పుష్ప అనే చిత్రానికి కూడా, పుష్ప 2 అనే చిత్రానికి కూడా ఆయన పెంచుకోవడానికి వెసులుబాటు కలిగించిన లేదు. అంటే ఎందుకు పెంచాలి నాకు ఒకటి అర్థం కాదు. ఇప్పుడు బియ్యం కేజీ 60 రూపాయలు ఎంతో అమ్ముతున్నారు. బియ్యం కేజీ 200 అమ్మని అధికారం ఎవడిచ్చాడు? రైతు అమ్ముకుంటే అది వేరే విషయం. ఇప్పుడు ఆయన ఒక సినిమా తీశాడు, చాలా సినిమాలు తీశాడు, రీమేక్ సినిమాలు. భీమ్లా నాయక్ ఏదో చేశాడు. భీమ్లా నాయక్ మలయాళంలో నాకు తెలిసి 3 కోట్లతో సినిమా అయిపోయింది. ఈయన రెమ్యునరేషనే 50 కోట్లు తీసుకున్నాడు. వాళ్ళు చేసిన దానికి ఈయనకి ఏంటి తేడా? ఇది తన అభిమానులను దోచుకోవడమే కదా. ఈ అభిమానం అనేది చిరంజీవి వచ్చిన తర్వాత కాపు యువతలో ఈ మీడియా ద్వారా, ఫ్యాన్ క్లబ్బుల ద్వారా ఈ వ్యక్తి పూజ మానసిక రోగాన్ని ఇంజెక్ట్ చేసి యువత జీవితాలను నాశనం చేశారు. కాపు యువత ముఖ్యంగా ఈ చిరంజీవి రాకముందర బాగా చదువుకునే కాపు యువత, ఈ 10వ క్లాస్లో మంచి మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఇంటర్వ్యూ రాగానే ఈ సినిమా వ్యామోహంలో పడి చదువు గట్టేసేసి గాలికి తిరిగి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. దానికి కారణము ఈ కాపులకి సినిమా వ్యామోహం తోడై వ్యక్తి పూజ మానసిక రోగం, సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్ అంటారు దాన్ని. అది బీభత్సంగా ఎక్కిపోయి వాళ్ళకి ఆ సినిమా మాయలో పడిపోయి, ఏమంటే ఈయన సినిమా బర్త్డేకి ఫ్లెక్సీలు కడుతూ కరెంటు షాక్ కొట్టి చచ్చిపోవడము, ఈయన సభలకు అటెండ్ అయ్యి చచ్చిపోవడము, ప్రమాదాలు చచ్చిపోవడము, ఇది జరుగుతున్నాయి. ఈ వ్యక్తి పూజ మానసిక రోగం దీనికి కారణం. అసలు సినిమాని మనం ఎందుకు బ్లాక్లో చూడాలి? ఎందుకు చూడాలి? అది కూడా నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీ సినిమాను నువ్వు ఎట్లా హైక్ చేసుకుంటావు? ప్యూర్లీ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. దాని మీద తీవ్రమైన క్రిమినల్ చర్యలు అయితే ప్రభుత్వం చేపట్టాలి. కోర్టు ద్వారా వెళ్తే మాత్రం ఖచ్చితంగా శిక్షలు అయితే ఉంటాయి. అయితే సార్, సినిమాని కావాలనే వైసీపీ టార్గెట్ చేసి సినిమాని చంపేసింది, సినిమాని చూడకుండా చేసింది అనేది ఒక ప్రధానంగా అభియోగం సార్ జనసేన నుంచి. దీని సినిమా ఏంటండి? మన బతుకుల్లో ఈ సినిమా దరిద్రం ఏంటండి? నాకు అర్థం కాదు సార్. చైనా పాపులేషన్ మన పాపులేషన్ ఒకటే. చైనా జీడిపిలో మనం 20% కూడా లేము. సిగ్గుపడాలి. ఏంట్రా బాబు అంటే సినిమా, క్రికెట్, టీవీ సీరియల్ మన జీడిపిని సర్వనాశనం చేసేసింది, మన దేశాన్ని అధోగతి పాలు చేసింది. సినిమా, క్రికెట్, టీవీ సీరియల్. ఇంతకుముందు 12 గంటలు కష్టపడే వాళ్ళు ఈసారి 5-6 గంటలు దీనికే పోతుంది. ఈ మొహానికి రంగులు వేసుకొని తైతెక్కలాడే వాళ్ళకి అంత గౌరవం ఏమిటంటే నాకు అర్థం కాదు. వీళ్ళు బతుకులు ఎంత అండి నాకు అర్థం కాదు. మన పుట్టంగానే మనిషి పుట్టడానికి ఎవరు కావాలి? ఒక డాక్టర్, ఒక నర్సు కావాలి. ఆ డాక్టరు, నర్సు పుట్టినరోజు ఎవడని చేస్తాడా? స్కూల్లో చెప్తే టీచర్ కావాలి. ఆ టీచర్ పుట్టినరోజులు ఎవడం చేస్తున్నాడా? కాలేజీ లెక్చరర్ పుట్టినరోజులు చేస్తున్నాడా? మీ ఇల్లు కట్టిన ఇంజనీర్ చేస్తున్నారా? రైతు కష్టపడి చెమట ఓడ్చి పొలంలో చెమట తిరిగి చెమట రక్తం చెందించి ఆహార ధాన్యాలు పండిస్తున్నారు. ఆహారం లేకపోతే నువ్వు బతకవు, అసలు నీ బతుకే లేదు. రైతుకి వెళ్ళి ఆయన గౌరవం ఇస్తావా? తన ప్రాణాలు పణంగా పెట్టి సైనికులు బార్డర్ మీద కాపలా కాస్తున్నారు, వాళ్ళకి గౌరవం ఇస్తావా? వాళ్ళు ఎవరికి ఇవ్వని గౌరవం ఈ మొహానికి రంగులు వేసుకుని తైతక్కలాడే నా కొడుకులకి ఎందుకండి?
నీ జీవితానికి ఎవడు ఉపయోగపడుతున్నాడో వాడికి గౌరవం ఇవ్వవు కానీ తెర మీద లేని ఉన్నట్టు జరగంది జరిగినట్టు చేయంది చేసినట్టు నటించేవాడికి అంత గౌరవం ఎందుకు నాకు అర్థం కాదు. అలా గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయిపోయింది అనుకోండి, వచ్చిన అతిథులందరికీ భోజనం పెట్టిన తర్వాత ఏమన్నా మిగిలితే వాళ్ళకి ఇస్తాం. బయట వచ్చే దారి పోయే వాళ్ళకి గౌరవం కూడా మనకు ఉపయోగపడే డాక్టరు, ఇంజనీరు, రైతు, సైనికుడు, టీచరు వీళ్ళందరికీ ఇచ్చిన తర్వాత ఏమన్నా గౌరవం మిగిలితే సినిమా వాళ్ళ మొహాన పడేయాలి. వీళ్ళకి ఎందుకండి ఎంత గౌరవం నాకు అర్థం కాదు. అంటే కలమ్మ తల్లికి సంబంధించి ఎంతో మంది ప్రజలు ఎంటర్టైన్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళని కొంచెం. కలమ్మ తల్లి అంటే డాక్టర్ ఎవరి తల్లి? ధన్వంతరి తల్లి. టీచరు, లెక్చరరు సరస్వతి తల్లి. ఏ వృత్తికి ఆ తల్లి ఉంటది. వీళ్ళు వచ్చి పొడిచింది ఏంటంటున్నాను నాకు అర్థం కాదు. సమాజానికి మన దేశ జీడిపి సంకనాకించడం తప్ప వీళ్ళు చేసింది ఏంటి? ఈ సమాజాన్ని మన జీడిపిని సంకనాకించడం వీళ్ళు చేసేది. తెలుగులో ఒక సామెత ఉంటుంది, కూసే గాడిద వచ్చి మేసే గాడిద కాదు, మోసే గాడిద. గాడిద ఏం చేస్తుంది? బరువులు మోస్తుంది. కూసే గాడిద వచ్చి అంటే ఒంటరి పెట్టే గాడిద వచ్చి బరువులు మోసే గాడిదని చెడగొట్టిందంట. అట్లాగే ఈ సినిమా టీవీ సీరియల్ వచ్చి పని చేసుకునే వాళ్ళ ప్రొడక్టివిటీ టైంని చంపేసి మన జీడిపిని సర్వనాశనం చేసి మన దేశాన్ని అధోగతి పాలు చేస్తున్నాయి. వాళ్ళకంత గౌరవం ఏంటి నాకు అర్థం కాదు. సోషల్ క్రిమినల్స్ వాళ్ళు, సామాజిక నేరస్తులు వాళ్ళు. ఒక వ్యభిచారి వ్యభిచారం ఎలా చేస్తుందో, ఒక గంజాయి వ్యాపారి గంజాయి ఎలా అమ్ముతాడో, ఒక పేకాట వాడు పేకాట క్లబ్ వాడు పేకాట ఎలా ఆడిస్తాడో, ఇవన్నీ వ్యసనాలను ఎందుకన్నారు? ఇవన్నీ వ్యభిచారం కానీ, గంజాయి కానీ, పేకాట కానీ ఎందుకు వ్యసనాలైనవి? వ్యసనం అంటే ఏంటి? మీ పని మానేసి పని మీద దృష్టి పెట్టకుండా మీ ఉత్పాదకని, మీ ప్రొడక్టివిటీని చంపేసేదానే వ్యసనం అంటారు. సినిమా కూడా ఈ కోవకు చెందిందే. సినిమా అనేది క్రౌడ్ పుల్లింగ్ సిస్టంలో ఉండి ఎంతో వరకు జిఎస్టీ గవర్నమెంట్కి జీడిపి కొంచెం పెంచడానికి ఉపయోగపడింది అనేది ఒకటి ఉంది కదా సార్. దౌర్భాగ్యులు, దొంగన కొడుకులు ఆడే మాటలు అవి. సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది ఉంటారు? మహా అయితే 1,00,000 మంది ఉంటారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో 1,00,000 మంది ఉంటారు. 10 కోట్ల జనాభా టైం చంపేస్తున్నావు నువ్వు. 10 కోట్ల మంది మ్యాన్ అవర్స్ చంపేస్తున్నావు నువ్వు. 10 కోట్ల మంది ఉత్పాదకం చంపేస్తున్నావు నువ్వు నీ పొట్టకూటి కోసం. ఒక వ్యభిచారి చేసేదానికి ఒక సినిమా చేసేవాడికి నాకు పెద్ద తేడా లేదు నా దృష్టిలో. బోత్ ఆర్ సేమ్. దే ఆర్ కిల్లింగ్ ప్రొడక్టివిటీ. దానికి అంత ఇంపార్టెన్స్ ఏంటి? ఆడి షోకి ఎన్ని కలెక్షన్లు వచ్చినాయి, ఈడి షోకి ఎన్ని కలెక్షన్లు వచ్చినాయి, ఆడికి ఎన్ని వ్యూస్ పోయినాయి, ఈడికి ఎన్ని. మనకి ఎందుకు? మీ ఫోన్ ఉంది, మీ ఫోన్ ఎన్ని పీసులు అమ్మాయి మీరు ఎప్పుడైనా చూస్తారా? మీ ఫోన్ కంపెనీకి ఎంత లాభాలు వచ్చినాయి మీరు ఎప్పుడైనా చూస్తారా? మీరు వాడే బైకు, మీరు వాడే కెమెరా, వాడి వ్యాపారం వాడిదని మీకున్నప్పుడు సినిమా వాడి వ్యాపారం సినిమాది. ఆడ ఎట్టస్ వస్తే మనకి ఎందుకండి? ఆడి కలెక్షన్లు వస్తే రాబోయే అడుక్కు తింటే మనకి ఎందుకు? దాని మీద అంత ధ్యాస ఎందుకు మనకి? ఆడు కావాలి, ఆడి పెళ్ళం కావాలి, ఆడి ఉంపుడి గుత్తలు కావాలి, ఆడి ఉంపుడి గుత్తకి ఎక్కడెక్కడ పుట్టుమచ్చలు ఉన్నాయి అవి కూడా కావాలి మనకి. రైతు ఎలా పంటలు పండిస్తున్నాడు, ఎంత కష్టపడుతున్నాడు, సైనికుడు ప్రాణాలు త్యాగాలు చేసి ఎలా నిలబడుతున్నాడు, టీచర్ ఎంత కష్టపడి చదువు చెప్తుంది, వీళ్ళకి గౌరవం ఇవ్వడం చేత కాదు మనకి. సొంత తల్లిదండ్రులకే లేదులేండి. మళ్ళీ సరే సొంత అదే సొంత తల్లిదండ్రులకే లేదు. రైట్, అనవసరం సినిమా టాపిక్ మాట్లాడటమే అనవసరం. రైట్, అయితే ఈ సినిమాకి సంబంధించనే కాదు, ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు ఇట్లా ఎవరైతే ట్రోల్స్ చేస్తూ సినిమాని చంపేయాలనుకుంటున్నారో వాళ్ళని మీరు తిరిగి కొట్టండి, తిరిగి వాళ్ళని దాడి చేయమని చెప్తున్నాడు. అంటే వాళ్ళని నువ్వు నీ దగ్గర సబ్జెక్ట్ లేకపోతే నువ్వు ఏ విధమైనా సరే వాళ్ళని సైలెంట్ చేయి అంటున్నాడు. అంటే చాతకాంతనం, ఓటమి అంగీకరించడం. దాన్ని ఆ వ్యాఖ్యలు మీరు ఎలా చూస్తున్నారు? పవన్ కళ్యాణ్ చెప్తున్నా కదా, ఓటమిని అంగీకరించడం, జీర్ణించుకోలేకపోవటం. సినిమా అట్టర్ ఫ్లాప్. ఏఎం రత్నం దగ్గర ఎవరో మైక్ పెట్టారు, ఏడు మోహుడు ఒకటి తక్కువ, నవ్వులోనే ఏడు కనపడుతుంది, ఆయన మొహంలో చావు కళ కనపడుతుంది. దివాళా తీసిపోయాడు. 5-5 సంవత్సరాలు అండి, 6-5 సంవత్సరాలు ఆ సినిమా అడ్వాన్స్ తీసుకున్న తర్వాత ఆ డెట్ట సంకం నాకిపోయినా నాకు పర్వాలేదు, ఆడు బతుకు బస్ స్టాండ్ అయిపోయినా నాకు పర్వాలేదు. పవన్ కళ్యాణ్ వైఖరిది ప్రొడ్యూసర్ల పట్ల. వాళ్ళ బతుకులు బస్ స్టాండ్ అయిపోయినా పర్వాలేదు, నాకు ఇష్టం వచ్చినప్పుడు వచ్చి సినిమా తీస్తాను. ఓవరాల్గా అంటే ఇంత నష్టానికి గల కారణం ఏదనుకుంటున్నారంటే ఆయన 2 పడవల మీద కాలు పెట్టి, అంటే ఒకవైపు వాళ్ళకి ఇప్పుడు బోర్ కొట్టేసిందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమంది రియలైజ్ అయ్యారు సినిమా వీళ్ళకి ఎందుకు మనం ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వాలని రియలైజ్ అయ్యారు. దాంట్లో డౌట్ లేదు.
గత 5-6 సంవత్సరాలుగా నేను చెప్తున్న సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్ పట్ల కానీ, సినిమా హీరోల పట్ల ఇంత వ్యామోహం ఎందుకని కానీ, లేకపోతే ఓటీటీ వల్ల కానీ ప్రజలు ఈ ఫ్యాన్స్ సినిమా క్రేజ్ పట్ల తగ్గింది. వీళ్ళు ఏదో ఫ్యాన్ క్లబ్లు పెట్టి దాన్ని లేపాలని చూస్తున్నారు కానీ వ్యామోహం అయితే తగ్గింది. రాబోయే రోజుల్లో కొత్త తరం మంచి స్టోరీ ఉండి టాలెంట్ ఉన్న ఎవరైనా సరే ఎంటర్టైన్మెంట్ ఇస్తే సరిపోతుంది. ఆ ఎంటర్టైన్మెంట్ ఎప్పుడు మనం 3 గంటల వరకే చూడాలి. ఆడ మొత్తం షార్ట్ కొట్టిన దగ్గర నుంచి ఏ షూటింగ్, ఏ షెడ్యూల్ ఎక్కడెక్కడ జరుగుతుంది, ఆడ హీరోయిన్లు ఎవరు, ఆడి ఏంటి, ఆ సినిమా రిలీజ్ ఆడ కలెక్షన్లు ఏంటి, ఇంకోటి సినిమా కలెక్షన్తో పోలిస్తే ఈడెంత పైన ఉన్నాడు, ఈడెంత కిందకున్నాడు, ఇవన్నీ ఎందుకండి యువతకి? నాకు అర్థం కాదు. వీళ్ళకి చెప్పాల్సిన బాధ్యత లేదు, ఈ సినిమా నటులకు చెప్పాల్సిన బాధ్యత లేదు. మీకు ఎందుకురా, మేము ఎక్కడ షూటింగ్ చేసుకుంటే మీకెందుకు? సినిమా చూడండి, 3 గంటలు ఎంటర్టైన్ చేయండి, రిలాక్స్ అండి, వెళ్ళిపోండి. మొన్న లండన్లో ఎవడో చిత్తకాయలు విసిరితే పిచ్చి బూతులు తిట్టేళ్ళారు. హరిహర వీరమల్లు సినిమాకి చిత్తకాయలు విసిరితే సినిమా మొత్తం చండాలం చేశారని వాళ్ళతో ఊడిపించారు. అది కరెక్ట్ ట్రీట్మెంట్. సినిమా ఎంటర్టైన్ చేయి, నువ్వు అలసిపోయావు, రిలాక్స్ అవ్వాలి, బాడీ ఫ్యాటిక్ నుంచి బయటపడాలి, సినిమా చూడు, అంతవరకే. ఆడి సినిమా హీరోకి దండలేయాలి, ఆడి ఫ్లెక్సీలు పెడుతూ చచ్చిపోవాలి, ఆడి ఉంపిడి గత్తలు ఎవరెవరో ఇడికి కావాలి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.